హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. మరి ఈ రోజు నేను ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనమేం చూడబోతున్నాము అని అంటే పేడ్స్ ఆఫ్ గ్రాన్యూల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను, రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇదివరకట్లో నేను క్రిమెఫిన్ టానిక్ గురించి చెప్పాను కదా, సో దానిలాగే ఇది కూడాను న్యాచురల్గాను మనకి హర్బ్స్తో తయారైంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బౌల్ మూమెంట్ అయితే బాగుంటుంది. సో దానివల్ల మనకి కడుపులో ఉన్న ఇబ్బందికరమైన ఆ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయిపోతాయి అన్నమాట. మరి ఎవరికైతే కాన్స్టిపేషన్ బాగా ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇంకా ఇది ఉపయోగించడం వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కావచ్చు, లేదంటే క్లియర్ స్కిన్ లేకపోవడం, పింపుల్స్ వచ్చేయడం ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు కదా, సో వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎలా ఉపయోగించుకోవాలి, ఇంకా దేనికి ఉపయోగపడుతుందో అనేది క్లియర్గానైతే వీడియోలో చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో క్రిమెఫిన్ గురించి నేను పెట్టిన తర్వాత నాకు కొన్ని క్వరీస్ అయితే రేజ్ అయ్యాయండి. అదేంటి అని అంటే ఇది ఒకసారి వాడిన తర్వాత మనం దానికి ఎడిక్ట్ అయిపోతే అది రెగ్యులర్గా వాడవలసి వస్తుందేమో, అలా వాడాలా లేదంటే ఆపేసి మళ్ళీ ఎప్పుడైనా అలాంటి ప్రాబ్లం రేజ్ అయినప్పుడు మళ్ళీ వాడుకోవాలా అని అడిగారు. సో అలా కూడా వాడుకోవచ్చు. కొంతమందికి ఏమవుతుందనంటే మనమే దానికి బాగా ఎడిక్ట్ అయిపోతాం అన్నమాట. దానివల్లనే ఇంకా మోషన్ అవుతుందేమో లేకపోతే అవ్వదేమో అనే స్టేజ్కి వెళ్ళిపోతారు కొంతమంది. ముఖ్యంగా కొంచెం ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇది వాడితేనే ఇలా అవుతుంది లేకపోతే అవ్వదు అని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతారు. సో అలా అయిన వాళ్ళకి మటుకు రెగ్యులర్ అయిపోతుంది అది. సో అలా కాకుండా న్యాచురల్గా హర్బ్స్ వైపు వెళ్ళాలి అనుకుంటే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. పేడ్స్ ఆఫ్ అని ఉంటుంది దీని పేరు. సో ఈ రకంగాను ఇది ఏంటంటే మనకి గ్రాన్యూల్స్ రూపంలోనైతే దొరుకుతుందండి. ఇది 60 grams ఆఫ్ ప్యాక్, 60 రూపీస్ ఓన్లీ. ఇది ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకుందాము. ఎందుకనంటే ముందు తెలుసుకోవాల్సింది అదే, ఎవరు పడితే వాళ్ళు వాడడానికి వీల్లేదు. ఇంకా కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలోని ఎక్కువగాను మనకి ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా మందిలో రేజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి లూజ్ మోషన్స్ అయితే మరి కొంతమందికి కాన్స్టిపేషన్ అయిపోతుంది అనమాట. తుట్టసారం అంటారు కదా, సో దానివల్ల అలా అవుతుంది. వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటివి వాడకండి. ఇవైతే సజెస్ట్ చేయను, న్యాచురల్గా మీరు ట్రై చేయండి. ముఖ్యంగా పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి, అందులో కాన్స్టిపేషన్ ఒకటి. సో దీనివల్ల ఏంటవుతుంది అని అంటే మనకి పూర్తిగా క్లీన్ అవ్వదు ఉంటాం, కానీ కడుపులోని అలానే మలినం అయితే ఉండిపోతుంది. సో దానివల్ల మొహం మీద మనకి చర్మం మీద అది ఎక్కువగాను ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ర్యాషెస్ రావడం లేదంటే పింపుల్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది అయితే రిఫర్ చేస్తాను. మీరేంటంటే డైలీ అయితే ఇది వాడడానికి వీల్లేదు. ఇలాంటివి ఎప్పుడు కూడా డైలీ అయితే మనం యూజ్ చేయకూడదు. ఇది అలవాటు చేసుకున్నామంటే చాలా ప్రమాదం అయిపోతుంది. దీంతోనే ఇంకా మన జీవితం నడుస్తుంది. అందుకనే ఎలా అంటే ఇప్పుడు మీకు బాగా ఒక 2-3 days మీకు అసలు స్టూల్స్ అవ్వట్లేదు, ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్ ఉంది అనేటప్పుడు ఇదైతే నైట్ టైము పడుకునే ముందు ఒక చిన్న చెంచాతోని ఒక చెంచా వేడి నీళ్ళల్లోని తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లోని తీసుకొని కలుపుకొని తాగేసేయండి. మార్నింగ్ కల్లా మీ బౌల్ మూమెంట్ బాగుంటుంది, ఈజీగాను రిలీజ్ అవుతుంది. సో ఇది చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది ఎవరికి చెప్పుకోలేరు. దీనివల్ల ఎలా బయటపడాలి అని ఎక్కువ ఆలోచిస్తూ ఇంకా అదొక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ పనులన్నీ వెనక్కి ఉండిపోతాయి, ఏ పని కూడా చేయడానికి ఇష్టపడరు, లేజినెస్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అందుకనే నేనైతే చెప్తున్నాను. ముఖ్యంగా ఈ కాలం తిళ్ళ వలన అంటే నాన్ వెజ్ అది ఎక్కువగా తింటూ ఉంటారు కదా, సో అలా తిన్న వాళ్ళకి ఏంటంటే కడుపు పూర్తిగాను క్లీన్ అయితే అవ్వదు. దానివల్ల ఏమవుతుంది అని అంటే అవే టాక్సిన్స్గా మారిపోయి మనకి క్యాన్సర్లో దించే ఛాన్స్ ఉంటుంది. ఎసిడిటీ, ఎలర్జీసు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అదే రాశారు ఇక్కడ దీనిపైన కూడాను. అలాగే ఎన్ని హర్బ్స్తో ఇది తయారవుతుంది అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు.
సో ఇవన్నీ చూసి మీరైతే పర్చేస్ చేయండి ఆన్లైన్లోని కూడాను. ఒకసారి ఎవరు ఇది వాడితే బాగా పనికొస్తుంది అని అంటే, ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు అయితే వాడండి. మరి చిన్నపిల్లలకి వాడచ్చా వాడకూడదా అని కొంతమంది క్వరీస్ అయితే రేజ్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్లో నాకు తెలిసి దీనికన్నా నార్మల్గా గ్లూకోజ్ ఇచ్చి మనం అలా ట్రై చేయడం చాలా మంచిది. ఆఫ్టర్ 10 years ఇది వాడండి. అది కూడా మనం వేసుకునే 1 స్పూన్ క్వాంటిటీ కన్నా చాలా తక్కువ రేంజ్లోని వేసి కలిపేసి మనం ఇస్తే చాలా బాగా పనికొస్తుంది. అందుకనే ఫిజిషియన్ అయితే ఒకసారి కలిసి దీని గురించి తెలుసుకొని చిన్నపిల్లలకి వాడొచ్చా వాడకూడదా అంటే ఆఫ్టర్ 10 years వాళ్ళకి వాడొచ్చా వాడకూడదా అనేది తెలుసుకొని మీరైతే యూజ్ చేయండి. మరి ఈ ప్రాబ్లం ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లము కొంతమందికి. ఈ ప్రాబ్లం మరి కొంతమందికి నవ్వుకునే ప్రాబ్లం అవ్వచ్చు, కానీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందనే వీడియోని అయితే చేశాను. సో ఇప్పుడైతే నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను, మరి చూసేయండి. సో పేట్ సాఫ్కి వచ్చేటప్పటికి మనకి న్యాచురల్ లాక్సేటివ్గా పనిచేస్తుంది. దీని లైఫ్ టైంకి వచ్చేటప్పటికి 2 years అయితే ఉంటుందండి. కాన్స్టిపేషన్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇరిటేషను, నెక్స్ట్ బౌల్ మూమెంట్ బాగుండడం కోసం, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటప్పుడు ఇదైతే కంపల్సరీ వాడవచ్చు. లోపలున్న ప్రాబ్లమ్ని టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, ఇంకా అలాగే మన హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని. సో ఇది దివిసా వాళ్ళ ప్రోడక్ట్ అండ్ ఇది న్యాచురల్ హర్బ్స్తో తయారు చేయబడింది కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఇంచుమించుగా 13 కన్నా ఎక్కువ హర్బ్స్తోనైతే తయారు చేయబడింది. సొంటి, వాము, నిసోట్, క్యాస్టర్ ఆయిల్, హరితాకి, ఇంకా సోంపు, సైంధవలవనం, దాంతోపాటుగా బ్లాక్ సాల్ట్, ఇవన్నీ కూడా ఇందులో ఉండడం వల్ల ఏంటంటే కడుపులో ఉన్న డర్ట్ ఏదైతే ఉంటుందో, టాక్సిక్స్ ఏవైతే అక్యుములేట్ అయ్యి ఉండిపోతాయో వాటిని రిలీజ్ చేస్తుంది. రీసెంట్గా నేను విన్నది ఏంటి అని అంటే, నాన్ వెజ్ తిన్న తర్వాత కొన్ని పార్టికల్స్ కడుపులోనే ఉండిపోతాయి, అవి రిలీజ్ అవ్వకుండా. అలాంటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి, అది కూడా నాన్ వెజ్ ఫుడ్కి, ఆ నాన్ వెజ్ బయటన అమ్ముతున్న వాళ్ళు ఎప్పటి నుంచో అలాగా ఉంచి చాలా రోజులు అయిన తర్వాత అవి ఫ్రెష్గా మనకి మళ్ళీ ప్రీహీట్ చేసి ఇస్తూ ఉంటారు. అలాంటివి తినే వాళ్ళకి కంపల్సరీ ఇలాంటిదైతే ఉండాలండి. లేకపోతే కడుపులోని ఏదో మూల అది మీకు ఇబ్బంది పెట్టేస్తుంది. లాంగ్ రన్లోని ఆ ప్రాబ్లము మీకు బయటపడుతుంది, ముందైతే తెలీదు. సో అందుకనే ఇలాంటి చిట్కాలు ఉపయోగించి మనము వాటిని బయటికి వచ్చేటట్టు చేసుకోవాలి. సో అందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి అజీర్తి చేస్తుంది, అరగకుండా ఉన్నట్టుంటుంది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. మరి ఇన్ని ఉపయోగాలున్నా దీన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే కంప్లీట్గా హర్బ్స్తోనైతే తయారవుతుంది కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవు. మరి వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.